తల్లి, నువ్వు సమస్యల మధ్యన వెళ్తున్నావు. ఎన్నో కుటుంబ సమస్యలు నీ హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎన్నో మానసిక ఒత్తిళ్ళు నీకు కలుగుతున్నాయి. నువ్వు ప్రార్థనాపరుడివే, నువ్వు ప్రార్థనాపరురాలివే, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారే. అయినను సమస్యలు మీకు ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుడు మీకు ఏదో నేర్పించాలని ప్రభు ఆశపడుతున్నారు. నేర్పించడమే కదయ్యా, రాబో దినాల్లో మీ కుటుంబాన్ని ప్రభు గణపరచబోతున్నారు. ఆ కీడు వెనకాల ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నడూ కంగారు పడద్దు. యోబు అదే ధైర్యంతో భక్తి చేశారు. రెండంతల దీవెన ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడేలాగా దేవుడు చేశారు. యేసేపు కూడా సమస్యల మధ్యన ప్రయాణం చేశారు, కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదయ్యా. దేవుడు ఒక ఉన్నతమైన కృపను ఆయన పట్ల చూపించారు. ఆ శోధనలో ప్రభు వారికి ఏదో నేర్పించడానికి ప్రయత్నం చేశారు. వారు నేర్చుకున్నదే రాబో దినాల్లో వారికి ఉపయోగపడింది. వారు చక్కటి పరిపాలకులుగా మార్చబడ్డారు. అయ్యా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సమస్యల మధ్యన వెళ్ళారు. ఆయనను దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని ఒక బలమైన సాధనంగా, సాక్షులుగా దేవుడు నిలబెట్టారు. మీకు ఒక మాట చెప్పనా, ఆ శ్రమ రాకపోతే అంత ఉన్నతమైన స్థితికి వారు ఎట్లా వెళ్తారయ్యా? అన్ని శోధన మధ్యన వారు వెళ్ళకపోతే అంత ఘనమైన సాక్ష్యాలు వారికి ఎలా వస్తాయి? వారు వెళ్ళడం వల్లే అన్ని సాక్ష్యాలు వారికి వచ్చాయి. ఈరోజు నువ్వు శోధనల మధ్యన వెళ్తున్నావు. దానికి అర్థమేంటి తెలుసా? రాబో దినాలు నీ సాక్ష్యం ద్వారా ఎంతోమంది బలపరచబడబోతున్నారు. ధైర్యంగా ఉండండి. కంగారు అస్సలు పడద్దు. మనం కంగారు పడితే దేవుని అద్భుతాలు చూడలేమండి. కంగారు పడితే దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారో మనం అర్థం చేసుకోలేము. మధ్యలోనే మనం డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. మధ్యలోనే మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం. అలా ఉండద్దు, కంగారు పడద్దు. ఆ గాయం పెట్టిన దేవుడే ఆ గాయాన్ని మాన్పగలిగిన వాడు గనక ఆయన మీద ఆధారపడి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక.